హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరులో ద ఫేమస్ శివోహం శివ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ పర్ హెడ్ టికెట్ 250 అరౌండ్ అలా ఉంటుంది. తీసుకున్న తర్వాత లోపలికి వచ్చి మనకి 108 రుద్రాక్షలు ఇస్తారు. ఆ 108 రుద్రాక్షలు ఒక 108 పాట్స్ ఉంటాయి. అలా వేసుకుని వెళ్ళాలి. 108లో మన మనసులో ఏదైనా కోరుకుంటూ అలా వేస్తూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒక ఆరెంజ్ కలర్ థ్రెడ్ ఇస్తారు. ఆ థ్రెడ్ మన చెట్టుకు కడితే అప్పుడు మన మనసులో ఏమైనా అనుకుంటే అది తీరుతుందంట. తర్వాత నెక్స్ట్ వినాయకుడి స్టాచ్యూ లాగా ఉంది, అది కూడా విజిట్ చేసాము. నెక్స్ట్ కింద దిగాక గుహలాగుంది లోపలికి. లోపల ఎలా ఉంటుందంటే అన్నీ ఇక్కడ మన స్టేట్లో ఉన్నవి అదర్ స్టేట్స్లో ఉన్న శివలింగాలు ఎలా ఉంటాయి, అక్కడ ఎలా శివుడు ఎలా ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు, అవన్నీ ఉన్నాయి వరుసనే. ఫస్ట్ హరిద్వార్లో శివుడు ఎలా ఉంటాడు అని చూపించారు. నెక్స్ట్ రిషికేష్. అలా మళ్ళీ అక్కడ లైట్స్ కూడా చూస్తున్నారు కదా, ఆ వీడియో లాగా ఉన్నాయి లైట్స్. ఎట్లా చెప్తున్నారంటే మళ్ళీ వెల్కమ్ టు రిషికేష్, వెల్కమ్ టు హరిద్వార్ అని చిన్న మైక్ లాగా పెట్టి వెనకాల సౌండ్ వస్తుంది. చాలా బాగుంది థీము, నాకైతే చాలా బాగా నచ్చింది. అట్లా రిషికేష్కి వెళ్ళాలంటే బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ ఎక్కి కిందకి దిగి ఆ బ్రిడ్జ్ లాగా ఉంటుంది. చాలా నచ్చింది నాకైతే. కిందిగా శివుడు కనిపిస్తాడు. మీరు కూడా అది ఒకసారి ఇట్లా ఎలా ఉందో కొంచెం చూసేయండి, మీరు దీంట్లో ఉన్నట్లు మీకు అర్థమవుతుంది. जो भी ज्योतिर्लिंग का दर्शन करते हैं अद्भुत शक्ति ज्योतिर्लिंग का दर्शन और जो भी ज्योतिर्लिंग का दर्शन करते हैं The Jyotirling is a powerful link of Lord Shiva. It creates energy to those who play Om Namah Shivaya. Welcome to the Mara Jyotirling. The Jyotirling is a powerful link of Lord Shiva. It creates energy to those who play Om Namah Shivaya. Welcome to the Mara Jyotirling. అలా చూస్తూ ఉండగా అన్నీ అలా వస్తూ ఉంటాయి. మళ్ళీ తర్వాత అవన్నీ అయిపోయాక మనకి ఒక దీపం వేసి ఒక కాయిన్ ఇస్తారు. ఆ దీపం వెలిగించి వాటర్లో ఫ్లోట్ వేస్తే ఆ కాయిన్ ఒక ప్లేస్లో నుంచి విసిరేస్తే అది కింద పడకుండా దాని మీద పడాలి. ఒక ప్లేస్ అరేంజ్ చేశారు. ఆ ప్లేస్లో పడితే మనకి మన మనసులో ఏమన్నా అనుకుంటే అది తీరుతుందట. అది కూడా చేసాము. నెక్స్ట్ యజ్ఞం కోసం ఒక టికెట్ సపరేట్గా తీసుకోవాలి. అది అరౌండ్ 100 తీసుకున్న తర్వాత మనకు ఆ యజ్ఞానికి సంబంధించిన సామాన్ అన్నీ ఇస్తారు. అది తీసుకుని వెళ్ళి యజ్ఞం దగ్గరికి వెళ్ళి కూర్చొని మన గోత్రనామాలు చెప్పించి వాళ్ళు మన చేతుల ద్వారా అందులో వేస్తారు. అక్కడ కొంచెం ఆ యజ్ఞానికి సంబంధించిన విభూది ఇస్తారు, అది పెట్టుకుంటాము. తర్వాత అక్కడ పెద్ద శివుడి స్టాచ్యూ లాగా డిజైన్ చేసి పక్కన క్లౌడ్స్ అవన్నీ పెట్టి చాలా బాగా చేశారు. నాకు చాలా నచ్చింది ఆ థీము. అక్కడే ఉండాలనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ చూస్తూ ఉంటే. అలా అండ్ నెక్స్ట్ ఏమైందంటే కొంతసేపు అలా కూర్చుని అలా చూస్తూ ఉన్నాం కదా. చూస్తూ ఉండగా కొద్దిసేపు ఓం నమః శివాయ అని అలా వస్తుంది. మా పిల్లలు కూడా కొంతసేపు అక్కడ అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ శివుడిని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈవినింగ్ ఇంకా టెంపుల్కి వెళ్ళాం కదా. ఈవినింగ్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే అయితే ఇంకా త్వరగా వచ్చేయాలని చెప్పి ఓన్లీ 2 hours ఉన్నాము. నైట్ టైం అయితే లైటింగ్ కూడా వేస్తారంటే చాలా బాగుంటుంది. మేము వెళ్ళింది 4 o'clock అలా, 6 దాటాక లైటింగ్ వేస్తారండి, ఇంకా చాలా బాగుండిద్ది. నేను చెప్పడం అయితే బెంగళూరులో మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.